పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, నిధుల విడుదలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ముందుగా జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్న చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ఏపీ భద్రత, పరిపాలన అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్న చంద్రబాబు రాష్ట్రానికి నిధుల కేటాయింపు, ఆర్థిక అంశాలపై విజ్ఞప్తులు చేయనున్నారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్తో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైలు మార్గాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. విభజన హామీల అమలులో భాగంగా పెండింగ్లో ఉన్న నిధుల విడుదల, అమరావతి రాజధాని నిర్మాణానికి అదనపు సహాయం, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. చంద్రబాబు తన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన సంస్కరణలపై చర్చించే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు విభజన చట్టంలోని అంశాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో అమిత్ షా సాయం కోరనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు ఇవాళ భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్ 2026-27 కేటాయింపులు, ఏపీకి రావాల్సిన పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి ఆమెతో చర్చించనున్నారు. అమరావతి మౌలిక సదుపాయాల కల్పనకు 2వ విడత నిధుల విడుదలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పోలవరం నిధులపై, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో విశాఖ రైల్వే జోన్ పనుల వేగవంతంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీలో రాష్ట్ర రైతులకు అందాల్సిన కేంద్ర పథకాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. ఒక్క రోజులోనే 5 కీలక మంత్రులను కలవటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయాన్ని పటిష్టం చేసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఈ భేటీల అనంతరం సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తిరిగి అమరావతికి ప్రయాణమవుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇవాళ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వివరాలు ఇవ్వండి. ఎవరెవరిని కలవబోతున్నారు? హర్ష, మరికాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నివాసంకి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఆయనతో ఇటు పోలవరంకి సంబంధించిన అంశము, అదేవిధంగా కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించి ఇటీవల ఇరు రాష్ట్రాల అధికారులతోటి మొదటిసారి చర్చలు జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే సీఎంకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు మరికాసేపట్లో సిఆర్ పాటిల్తో నివాసంలో భేటీ అయిన తర్వాత ఆయన నివాసంలో దీనిపైన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు, ఇతర అంశాలపైన కూడా ఆయన అమిత్ షాతో చర్చించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి ఆయన భేటీ కానున్నారు. దాంట్లో ఇటీవల రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్లు, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి చర్చించనున్నారు. ముఖ్యంగా ఇటు ఇప్పటికే విభజన చట్టంలోని హామీలు, ఇతర అంశాలపైన కూడా అనేక కేంద్ర ప్రాజెక్టులు, ఇటు పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర డెవలప్మెంట్స్కి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు కూడా నిర్మలా సీతారామన్తో భేటీ సమయంలో ఆయనతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి ఆయన భేటీ కాబోతున్నారు. అదేవిధంగా ఇటీవల ఆయన దావోస్ పర్యటనకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అగ్రిమెంట్స్, ఇటు ఐటీ రంగానికి సంబంధించి విజయవాడ ఏదైతే ఐటీ హబ్గా మార్చడము, డేటా సెంటర్, ఇతర అంశాలు, వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ తోటి కూడా ఆయన అశ్విని వైష్ణవ్ తోటి మాట్లాడబోతున్నారు. సాయంత్రం పర్యటన ముగించుకొని ఆయన అమరావతి తిరిగి వెళ్తారు. అయితే 2026-27కు సంబంధించి ఏదైతే బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టిందో దానికి సంబంధించి కూడా ఇటు రైల్వే సంబంధించి, ఇటు 5 రాష్ట్రాలకు సంబంధించి
హైదరాబాద్ కేంద్రంగా ఇటు చెన్నై అదేవిధంగా బెంగళూరుకు వెళ్లే రెండు ట్రైన్స్ కూడా ఇటు ఏపీ నుంచి బయలుదేరి వెళ్తాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన నిర్మలా సీతారామన్తో చర్చిస్తారు. ఇతర రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్స్, శాంతి భద్రతలు, నీటిపారుదలకు సంబంధించిన అంశాలు వీటన్నిటిపైన కూడా ఇటు కేంద్ర మంత్రులతోటి ఆయన ముఖ్యంగా చర్చించనున్నారు. హర్ష. థ్యాంక్ యూ గోపి.